నియోజకవర్గంలోనే అతి చిన్న వయసులోనే జిల్లా ప్రకాష్ రెడ్డి అయితే మనతో పాటు ఉన్నారు. అయితే తన కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు అని మనం అడిగి తెలుసుకుందాం. వైసీపీ 2019లోని ఆయన సోషల్ మీడియా కన్వీనర్గా వ్యవహరించారు. నెక్స్ట్ వైసీపీ తరపున స్టూడెంట్ యూనియన్ లీడర్ కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకని వైసీపీని కాదని చెప్పి జనసేనలోకి అడుగు పెట్టారు, అది వైసీపీని కాదని ఎందుకు జనసేనలోకి అడుగు పెట్టారని చెప్పి మనం అడుగు తీసుకున్నాం. అతి చిన్న వయసులోనే నీ పొలిటికల్ ఎంట్రీ అసలు ఎట్లా ఉంది, అసలు ఎందుకు నీ పొలిటికల్ ఎంట్రీలోకి వచ్చావు? నా చిన్న వయసులో 2000 మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మహిళల్ని మధ్య పెట్టి ప్రజలు అడిగారండి. మద్యపానం నిషేధం చేయమని ప్రజలు అడగలేదు. ఇప్పుడు ప్రజలకి తాగి కరెంట్తో కొట్టుకునేలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన. నియోజకవర్గం అసలు ఇంకా ఖాళీగా ఉంది, అటు జనసేన ఇస్తారా లేదా టీడీపీకి వస్తుందా? మరి ఇద్దరికి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఎవరికి వస్తే భీమిలి నియోజకవర్గం బాగుపడుతుంది? గంటా శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ యువత ఒక సినీ యాక్టర్ అంటే సినీ హీరోగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేదండి, ఆయన సిద్ధాంతాలు నచ్చే దేశంలో నెంబర్ 1గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఉంది మహిళలపై అత్యాచారాలు. ఇదే మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన. అసలు భీమిలి నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్య ఏముంది? ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యల కోసం. భీమిలి నియోజకవర్గంలో నీటి సమస్య ఉంది. తాడితూరు గ్రామంలో వస్తనే నది ఉంది. విద్య అభ్యసించడానికి విద్యార్థులు అయితే వస్తున్నారు. బ్రిడ్జి సమస్య అవంతి శ్రీనివాసరావు గారి దృష్టికి ఈ బ్రిడ్జి సమస్యపై తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వాన్ని దించబోయే రోజు వచ్చింది.